రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో అభివృద్ధి పనుల హోరు కొనసాగింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. 5 కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవం, భక్తుల సౌకర్యార్థం 2.44 కోట్లతో టాయిలెట్స్, వసతి గృహాల ఏర్పాటు, 30 కోట్లతో చందానగర్, కవేలిగూడ రోడ్డు విస్తరణ పనులు, చేవెళ్ల 100 పడకల ఆసుపత్రి విస్తరణకు 17.6 కోట్ల కేటాయింపు. ఆసుపత్రిని సందర్శించిన మంత్రులు డయాలసిస్ రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. చేవెళ్ల మరియు శంకర్పల్లి మున్సిపాలిటీల అభివృద్ధికి చెరో 15 కోట్ల నిధులతో శంకుస్థాపన చేశారు. పబ్లిక్ భయపడతాను చెప్పండి.